మనం భారతీయ వేద ఋషుల సతంతి వారం, అందువలన నవగ్రహాన్ని అనుసరించి మనకు దినాలు, వారాలు, పక్షాలు, నెలలు, సంవత్సరాలు వచ్చాయి. ప్రతి గృహలక్ష్మి శ్రీ 7 వారాలకు 7 వారాల నగరు వారి వారి స్థాయిని బట్టి శారీరక ఆరోగ్యానికి తప్పక ధరించాలని మన వేద ఋషులు ప్రవర్తించినారు. అవి కాలక్రమాల్లో కలిసిపోయాయి. ఆదివారం అత్యంత ఆరాధన చేసి దానికి సంబంధించే కెంపు పొదిగిన ఆభరణములు ధరించేవారు. అలాగే 7 వారాలకు ఆయా గ్రహ పూజలు చేసేవారు. అందువలన నవగ్రహ ఆరాధన చేసేవారు. ప్రజలు అందరూ దేవతలను 7 రోజులు ఆరాధిస్తారు. కానీ శనైశ్వరుడు అనేసరికి దూరముగా వెళతారు. దానికి కారణం ప్రజల్లో శని గురించి తెలియకపోవడమే. అందువలన శనైశ్వరుడు సర్వదేవతా చక్రవర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గూర్చి గొప్ప తపస్సు చేశాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు శనైశ్వరుడికి ప్రత్యక్షమై, శనైశ్వర, నీకు ఏమి కావాలో కోరమనగా, స్వామి, నా పేరు వింటే భయపడతారు ప్రజలు. ఇక స్థిరవారం అనగా శనివారం నాడు స్థానాదును అనుసరించి పూజించే వారికి వారము రోజుల్లో వచ్చే పుణ్యఫలము ఆ ఒక్క రోజులోనే ప్రజలకు వచ్చినట్లుగా వరమిమ్మనగా, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారు, శ్రీ శనైశ్వర, నీవు కోరిన ప్రకారం భక్తులు నిన్ను కొలిచి శనివారం నాడు పూజిస్తే గొప్ప ఫలం లభిస్తుంది. అంతేకాదు, శనివారంలో నేను కలిసి ఉంటాను. ప్రజలు భక్తి ప్రవర్తనలతో శనివార వ్రతాన్ని ఆచరిస్తే వారికి నీవిచ్చిన పుణ్యఫలంతో నేను వారికి సంపూర్ణ పుణ్య ధర్మ ఫలాన్ని ప్రసాదిస్తానని శ్రీ వెంకటేశ్వర స్వామి అభయమిచ్చారు. వారికి శనైశ్వరుడు శ్రీ వెంకటేశ్వర స్వామి సర్వభాగ్యాలు ఇచ్చి రక్షిస్తాడు. ప్రజలందరూ అప్పటి నుండి 7 శనివారాల శనివార వ్రతము చేసి సమస్త కార్య విజయాల్లో పుణ్య ఫలితాన్ని పొంది ఆనంద జీవితాన్ని అనుభవిస్తారు. శనివార వ్రత కథ విధానం. శనివారం బ్రహ్మముహూర్తంలో అనగా తెల్లవారుజామున 4 గంటలకే లేచి చిరస్నానం చేసి పసుపు వస్త్రంపై స్వామివారి చిత్రము మరియు కలశ స్థాపన చేయాలి. నలుపు రంగు వస్త్రములు కట్టుకొని శనీశ్వరుని పారాయణ శ్లోకము చదివి గోవిందనామాలు పారాయణ గావించి చిమ్మిలిని మహానైవేద్యంగా సమర్పించాలి. అలాగే సాయం సమయాన పసుపు రంగు బట్టలు కట్టుకొని శ్రీ వెంకటేశ్వర స్వామికి షోడోపచార పూజ చేసి అష్టోత్తర శతనామాలతో పూజ చేసి మహానివేదముగా చక్కెర లడ్డూలు సమర్పించాలి. వ్రతకథను చెప్పుకోవాలి. రాత్రికి ఒకరికి భోజనం పెట్టాలి. ఆ భోజనంలో అన్నం వడ్డించి కొంచెం పిరస కట్టిన అన్నాన్ని అమృతమస్తు ఆరోగ్యమస్తు అని భుజింపజేయాలి. సాయంకాలము దాకా ఉపాసము చేసి ఆ అతిథిని దైవంగా చూసి భోజనము పెట్టి చందన దక్షిణ తాంబూలాలు అతనికి సమర్పించాలి. ఆ తరువాత వ్రతమాచరించిన వారు భోజనము చేయాలి. ఇలా 7 శనివారములు నియమనిష్టలతో భక్తితో ఏకాగ్రతతో 7 శనివారములు వ్రతాన్ని ఆచరించాలి. ఈ 7 శనివారములు సప్తగిరులుగా 7 కొండలుగా ధ్యానించాలి. ఈ వ్రతాన్ని 7 వారాలు నిరాటకంగా చేసి అనంతరం తలనీలాలు స్వామివారికి సమర్పించాలి. ఒకానొక కాలంలో మహాభక్తుతో ఒక పవిత్ర దంపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నిత్యము పూజ చేస్తూ ఉండేవారు. ఇలా కొన్నాళ్ళు జరుపగా పరమ పావనమైన కాశీ నుండి ఒక బ్రహ్మానోత్తముడు ఆతిథ్యానికి వచ్చాడు. ఈ దంపతిని అతన్ని దివ్య అతిథిగా పూజించింది. కేవలం శ్రీ వెంకటనాథునిగా తలచి తనకి సర్వాతిథి సత్కారాలు హృదయపూర్వకంగా చేశారు. అనంతరం అతడు విశ్రాంతి తీసుకుని ఆ దంపతిని తన దగ్గర కూర్చోమని వారి జాతకాలను పరిశీలింప చూసి, ఓ పుణ్యసాత్వి, నీ భర్త జాతకమున గోచార రీత్యా శనైశ్వరుడు క్రూరముగా ఉండుట వలన అపమృత్యువాత పడగలడు. దీనిని నివారించడానికి నీవు పవిత్ర హృదయంతో 7 శనివారాలు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి ప్రవర్తనతో శ్రీ ఏడుకొండల స్వామి వారి వ్రతాన్ని ఆచరించాలి. నీ భర్త రక్షణ ఎందే ఉన్నది. ఈ 7 శనివారంలో ఏకాగ్రతతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తితో ఆచరిస్తే నీ భర్త యుగండము నుండి బయటపడతాడు. అనగా ఆ పుణ్యవతి అతడు చెప్పినట్లుగా మనస్సుతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని 7 శనివారాల వ్రతము నిర్విఘ్నంగా జరిగేలా ఆశీర్వదించమని ధ్యానించింది. మొదటి శనివారం నాడు బ్రహ్మముహూర్తమును లేచి స్నానము చేసి శుచై పూజాపీఠాన్ని ఏర్పాటు గావించింది. దానిపై పసుపు రంగు వస్త్రమును పరిచి తిరునామం, శంఖచక్రాలు చిత్రముతో స్వామివారి చిత్రమును మరియు కలశ స్థాపన చేసి విఘ్నేశ్వరుని పూజించి అనంతరం శ్రీ సప్తగిరి ప్రభువును హృదయమును ధ్యానించి సుప్రభాతం చదివి మరియు గోవిందనామాలను జపిస్తూ అత్యంత దీక్షతో శనైశ్వర స్వామిని ధ్యానించి భక్తి శ్రద్ధలతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చిమ్మిలి నైవేద్యంగా పెట్టి పూజ జరిపించింది. మరలా సాయంత్రం వరకు ఉపవాసం నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామిని నర్పించి ఏడుకొండల స్వామి వారి షోడోపచార పూజ చేసి అష్టోత్తర శతనామావళి జరిపించి చక్కెర లడ్డూలు మహానివేదం ఒక పుణ్యపురుషుణ్ణి అతిథిగా ఆహ్వానించింది. అతనిని శ్రీ వెంకటేశ్వర స్వామిగా భావించి
షడ్రోపచార భోజనం పెట్టి దివ్య దక్షిణ కర్పూర తాంబూలముతో చతుష్టనివిగా గావించింది. అలా ఆ పుణ్యవతి శ్రద్ధాభక్తులతో అత్యంత ఏకాగ్రతతో 7 శనివారంలో నిరాటకముగా శ్రీ వెంకటేశ్వర స్వామి నర్పించింది. ఆ భక్తి శ్రద్ధలకు శ్రీ స్వామివారు ఆమెకు స్వప్న సాక్షాత్కారములతో, ఓ సతీ తిలకమా, నీ పూజకు నా మనస్సులో ఆనందం కలిగింది. అందువలన నీ భర్తకు శనీచరణ గండము తొలగింది. అతని రాబోవు జన్మలో గల ఆయుష్ ఈ జన్మలో సమకూర్చుతాను. అందువలన నీవింకా సుఖశాంతులతో దీర్ఘసుమంగలితో నందువు అన్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. అనంతరము ఆమె ఈ విషయాన్ని భర్తతో చెప్పగా అప్పుడు పట్టలేని ఆనందంతో, నారీమణి, నీవు నీ భాగ్యదేవతవు, అందుకే పురుషుల కన్నా పూబుడులు మిన్న అన్నారు. మన భారతదేశం సీతా సావిత్రి అనసూయది మహాపవిత్ర వలనే పుణ్యభూమిగా, కర్మభూమిగా, వేదభూమిగా చెప్పబడిందన్నాడు. అనంతరం ఒక శుభముహూర్తాన ఆ దంపతులు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి తిరుపతి వెళ్లారు. భక్తి శ్రద్ధలతో ఇరువురు 7 కొండలు కాలినడకన గోవిందనామాలు జపిస్తూ ఎక్కి భూలోక వైకుంఠం అనే తిరుమలపై నెలకొని ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని తనివి తీర దర్శించి సాష్టాంగ నమస్కారం ఆచరించి ఆ కలియుగ దైవాన్ని మనసారా ప్రార్థించి అతని ప్రసాదాన్ని స్వీకరించి ఇంటికి వచ్చి బంధుమిత్రులతో అన్న సంపన్నతో ఆనందించారు. ఇలా ఆ దంపతులు పూర్ణ పురుషార్థులతో భూలోకంలో ఎన్నో సత్కారాలను ఆచరించారు. అనంతరం వారు శ్రీ వెంకటేశ్వర స్వామిలో కలిశారు. ఈ వ్రత కథను రాసినా, చదివినా, ఆచరించిన శాశ్వత సుఖాలంది అనంతరం శ్రీ స్వామి వారితో ఐక్యమవుతారు. గోవింద 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 గోవింద. బాబు నొప్పి వస్తుంది.